హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ఓ హాలీవుడ్ మూవీ అయిన ది క్రో కాకి అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ అక్కాయి పేరు షెల్లీ. పియానో బాగా వాయిస్తుంది. వీడి దగ్గరే పనిచేస్తుంది. వీడి పేరు ఏదో రోగంట. వీడికి మరణం లేకుండా ఉండాలని కోరిక చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళతోని వీళ్ళతోని డీలింగ్ పెట్టుకుంటే వాళ్ళు మోసం చేస్తారేమోనని డైరెక్ట్ గా డెవిల్ తోనే ఓ డీలింగ్ వచ్చేసాడు. ఈ ప్రపంచంలో ఉండే అమాయకమైన జనాల్ని చంపేసి డైరెక్ట్ గా నరకానికి పంపించేస్తే ఆ అమాయకమైన ఆత్మల స్వర్గ ప్రాప్తిని వీడు పొందొచ్చట. అందుకని పాపం అభం శుభం తెలియని అమాయకులైన వాళ్ళని వీడు చంపేస్తూ ఉంటాడు. వాళ్ళని చంపే ముందు ఈ రోగ్గాడు వాళ్ళ చెవి దగ్గరగా వచ్చి వాళ్ళ చెవిలో ఏదో మంత్రం చెప్తాడు. అంతే, వాళ్ళ ఆత్మ వీడి వశమైపోతుంది. తర్వాత వాళ్ళంతటా వాళ్ళే చనిపోతారు. అంతే, వితౌట్ పాస్పోర్ట్ వీసా డైరెక్ట్ నరకమేనంట. షెల్లీ అక్కాయి మంచి నిద్రలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తనకి కాల్ చేస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన షెల్లీ అక్కాయి విసుక్కుంటూ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావని అడుగుతుంది. అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ ముందు నేను పంపించిన వీడియో చూడు. ఈ వీడియో గాని బయటపడిందంటే ఆ రోగ్గాడి బండారం అంతా ఈ ప్రపంచానికి తెలుస్తుంది. వాడిని ఇంకెవరూ కాపాడలేరు అని అంటుంది. వెంటనే అక్కాయి ఆ వీడియో చూస్తుంది. ఇదెవరు తీశారు అంటూ తన ఫ్రెండ్ అడుగుతుంది. తన ఫ్రెండ్ మన జాడీగాడు లేడు, వాడే తీశాడు. సరే గాని మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. నేను నా థింగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాను. జాడీతో కలిసి మీ ఇంటికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు, అందరం కలిపి ఇక్కడి నుంచి పారిపోదామని అక్కాయితో ఫోన్ లో మాట్లాడుతూ తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ ఆమె కన్నా ముందు ఆ రోగ్గాడి కుడిభుజమైన మరియమ్మ గదిలోనే ఉంటుంది. ఆ రూమ్ లోకి వచ్చిన అక్కాయి ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంది. అప్పటి వరకు లైన్ లో ఉన్న అక్కాయికి ఈ విషయం తెలిసి వెంటనే తన ఫోన్ ని ఆ రూమ్ లో ఓ మూల దాచేసి తను కూడా తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని తన రూమ్ నుండి కంగారుగా బయలుదేరుతుంది. అక్కాయిని ఎవరో ఫాలో అవుతున్నారని అనుమానం వచ్చి అనుకోకుండా అక్కడ పోలీసుల్ని గుద్దుకుంటుంది. పోలీసులు అక్కాయి చేతిలో ఉన్న బ్యాగ్ ని తీసి చూస్తే అందులో చిన్ని చిన్ని డ్రగ్స్ ప్యాకెట్లు కనబడతాయి. అక్కాయికి మంచి మంచి అలవాట్లు ఉన్నాయని ఆ పోలీసులకు అర్థమవుతుంది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి రిహాబిలేషన్ సెంటర్ కి తీసుకెళ్లిపోతారు. ఇక్కడే మన అక్కాయికి ఎరిక్ గాడు పరిచయం అవుతాడు. ఈ ఎరిక్ గాడు చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితానికి అలవాటు పడడం వల్ల మనవాడు కూడా మంచి మంచి అలవాట్లకు అలవాటు పడిపోతాడు. అందుకనే పోలీసులు ఎరిక్ గాడిని కూడా ఈ రిహాబిలేషన్ సెంటర్ కి తీసుకొచ్చారు. అక్కాయి ఎరిక్లు ఇద్దరు కూడా ప్రేమలో పడిపోతారు. రోగ్గాడి కుడిభుజమైన మరియమ్మ అక్కాయి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతూ ఉంటుంది. అక్కాయి ఫ్రెండ్ ని తీసుకెళ్లి ఆ రోగ్గాడు ఉండే రూమ్ లో బంధించి ఈ రోగ్గాడిని పిలుస్తుంది. రోగ్గాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్తాడు. అంతే, ఆమె కళ్ళు ఏదో రకంగా మారిపోతాయి. వెంటనే ఆమె ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న కత్తిని తీసుకొని తనకు తనే పొడుచుకొని చచ్చిపోతుంది. అక్కాయి రిహాబిలేషన్ సెంటర్ లో ఉందని తెలుసుకున్న మరియమ్మ ఆమె కోసమని అక్కడికి వస్తుంది. తన కోసం ఎవరో విజిటర్స్ వచ్చారని అక్కాయి పేరు అక్కడ మైక్ లో అనౌన్స్మెంట్ అవగానే వచ్చింది ఆ గబ్బుదయ్య అని అక్కాయికి డౌట్ వస్తుంది. ఈ డైమండ్ రానికి నేను ఎదురైతే నా ప్రాణాలకు ప్రమాదం అని ఎరిక్ తో చెప్తుంది. అంతే, అక్కడి నుంచి ఎరిక్ అక్కాయిలు తప్పించుకొని పారిపోతారు. తర్వాత అక్కాయి ఎరిక్ ని ఖాళీగా ఉండే ఓ ఇంట్లోకి తీసుకెళ్తుంది. అది అక్కాయి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లంట. అప్పుడప్పుడు అక్కాయి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నుండి వీరిద్దరూ కలిసి ఉండేది ఈ ఇంట్లోనని డిసైడ్ అయిపోతారు. ఆ రోజు నుండి కంటిన్యూస్ గా అక్కాయి ఎరిక్లు ప్రేమించుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు రోజుల్ని చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. అక్కాయి ఒక రోజు ఎరిక్ తో కలిపి ఓ పబ్ కు వెళ్తుంది. అక్కడ చాలా సంతోషంగా ఇద్దరు డాన్స్ వేస్తూ ఉంటారు. ఇంతలో ఓ ముసుగు వేసుకున్న వ్యక్తి అక్కాయిని కలుస్తాడు. మన ఫ్రెండ్ ని ఆ రోగ్గాడు చంపేశాడు, మిగిలింది మనిద్దరమే, రా మనిద్దరం ఇక్కడి నుంచి పారిపోదాం. ఇక్కడుంటే ఆ రోగ్ మనుషులు మనల్ని ఎప్పటికైనా చంపేస్తారు అని అక్కాయితో అంటాడు. అక్కాయి మాత్రం నేను ఎరిక్ ని విడిచిపెట్టి రాలేను, నువ్వు వెళ్ళిపో అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని దూరం నుండి ఎరిక్ చూసి అక్కాయిని వాడెవడో బెదిరిస్తున్నాడు అనుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అది గమనించిన జాడీగాడు అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత అక్కాయి ఎరిక్ ని తీసుకొని ఆ పబ్ నుండి బయటకు వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ నడుస్తూ మాట్లాడుకుంటారు. అక్కాయి ఎరిక్ తో చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ వల్ల నా జీవితం తలక్రిందులయ్యింది. నా చిన్నతనంలో నన్ను తీసుకెళ్లకూడని చోట్లకన్నిటికీ తీసుకెళ్లింది. చూడకూడని ఎన్నో కళ్ళారా చూశాను. కొందరికి హాని కూడా చేశాను అంటూ ఎరిక్ ముందు ఏడుస్తుంది. అసలు ఏం జరిగింది అని ఎరిక్ ఆమెను అడుగుతాడు. నేను చేసిన గబ్బు పనులన్నీ ఇప్పుడు నేను నీకు చెప్పానంటే నువ్వు ఇటు నుంచి ఇటే పారిపోతావు. ఇంకెప్పుడు నన్ను కలవను కూడా కలవు. అందుకే నేను నీకు ఆ విషయాలు చెప్పను. అక్కాయి అలా బాధపడుతుంటే ఎరిక్ అక్కాయితో నేను ఓ గబ్బుగాడిని. గతంలో నువ్వు ఎన్ని గబ్బు పనులు చేసినా ప్రెజెంట్ మాత్రం నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీకేమీ కాదు, నిన్ను నేను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని అక్కాయితో అంటాడు. ఎరిక్ మాటలకి అక్కాయి చాలా సంతోషిస్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. కానీ అప్పటికే వాళ్ళ ఇంట్లో రోగ్గాడి మనుషులు వీళ్ళ కోసం కాపు కాచుకొని ఉంటారు.
సడన్ గా వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. అక్కడే వాళ్ళిద్దరిని చంపేస్తారు. ఇది జరిగిన కొద్దిసేపటికి ఎరిక్ సడన్ గా కళ్ళు తెరిచి చూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ నీళ్ళలో మునిగిపోయి ఉంటారు. షెర్లీ ఆ నీళ్ల అడుగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎరిక్ మగధీరాలో కాజల్ కోసం చేయి చాచిన రామ్ చరణ్ లా ఆమె చేయిని అందుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరి చేతులు కలుస్తున్నట్లే కలుస్తాయి, కానీ షెర్లీ మాత్రం ఆ నీళ్ల అడుగుల్లోకి వెళ్లిపోతూ ఉంటుంది. ఎరిక్ ఊపిరాడక షెర్లీను అందుకోలేక నీటి బయటకు వచ్చేసి ఈదుకుంటూ ఆ నది ఒడ్డుకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన ఎరిక్ కి తను ఎక్కడున్నాను ఏంటి అనేది అస్సలు అర్థం కాదు. ఇంతలో అక్కడ అతనికి ఓ బాబాయ్ కనిపిస్తాడు. ఎరిక్ అతన్నే ఫాలో అవుతూ అటువైపుగా వెళ్తాడు. నేను అసలు ఎక్కడున్నాను, ఇదేం చోటు అంటూ ఆ బాబాయ్ని అడుగుతాడు. ఆ బాబాయ్ మన వాడితో, నీకో విషయం తెలుసా, ఎవరైనా చనిపోతే ఈ కాకులు వాళ్ళ ఆత్మలని మృత్యులోకానికి తీసుకువెళ్తాయి అని. కొన్ని సందర్భాల్లో దారుణాలు జరిగితే భయంకరమైన విషాదాలు వాళ్ళతోనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఆత్మకి శాంతి దొరకదు అని అంటాడు. ఆ బాబాయ్ ఏం మాట్లాడుతున్నాడో మన ఎరిక్ కి అస్సలు అర్థం కాదు. అసలు మీరేమంటున్నారు, మీరు చెప్పే మాటలు నాకేం అర్థం కావట్లేదు అంటూ తనలో తాను ఆందోళన పడుతూ కంగారుగా ఇదంతా నాకు పీడకల్లా ఉంది అంటాడు. అయితే మేలుకో అంటూ ఆ బాబాయ్ ఎరిక్ గాడి భుజం మీద చేసి ఒక్క తోపు తోస్తాడు. ఆ బాబాయ్ అలా తొయ్యగానే కింద పడిపోయిన ఎరిక్ సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి ఇందాక వాళ్ళపై అటాక్ జరిగిన రూమ్ లో ఉంటాడు. ఆ రూమ్ చుట్టూ తిరిగి చూస్తాడు గాని తనకు మాత్రం షెర్లీ కనిపించదు. ఇంతలో అక్కడికి రోగ్ గాడి మనిషి ఒకడు షెర్లీ ఫోన్ కోసం అని ఆ రూమ్ అంతా వెతుకుతుంటాడు. తను ఎరిక్ ని చూడగానే నేను ఒక పోలీసుని అని చెప్తాడు. ఆ మాట వినగానే ఎరిక్ అమాయకంగా తన రెండు చేతులు పైకెత్తి ఇందాక ఇక్కడ జరిగిన విషయం గురించి అతనికి వివరించబోతాడు. కానీ అతను సడన్ గా తన దగ్గర ఉన్న గన్ తో ఎరిక్ ని షూట్ చేసేస్తాడు. ఓడి దుర్మార్గుడా, ఎంత పని చేసేవారా అనుకుంటూ ఎరిక్ తనకు తగిలిన గాయాన్ని చూసుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. వాడు ఎరిక్ గాడిని ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని పోట్లు పొడిచినా వీడికేం కాదు గాని ఎరిక్ ఒక్క పోటు పొడిచేసరికి వాడు మాత్రం టుపుక్కుని చచ్చిపోతాడు. తర్వాత ఎరిక్ నీరసంగా అద్దం దగ్గరికి వెళ్లి తనకు తగిలిన గాయాలను చూసుకుంటూ ఉంటాడు. అవి ఆటోమేటిక్ గా నయమైపోతూ ఉంటాయి. తనకి ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఎరిక్ ఆ గది నుండి బయటకు వచ్చేస్తాడు. అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎరిక్ కి దూరంగా షెల్లీ కనిపిస్తుంది. ఆమెను చూడగానే ఎరిక్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లబోతాడు. కానీ ఇంతలోనే షెల్లీ ఆ బ్రిడ్జ్ పై నుండి నీటిలోకి దూకేస్తుంది. ఆమె వెనకాలే ఎరిక్ కూడా ఆ నీటిలో దూకేస్తాడు. నీటిలో దూకేసిన ఎరిక్ కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ ఆ కాకులుండే ప్రదేశానికి వచ్చేస్తాడు. అతని ఎదురుగా బాబాయ్ ఉంటాడు. ఆ బాబాయ్ని చూడగానే ఎరిక్ కి ఏడుపు వచ్చేస్తుంది. తను చచ్చిపోయింది కదా అని బాబాయ్ని అడుగుతాడు. ఇప్పటి వరకు మన వాడికి అర్థం కాని విషయం ఏంటంటే వీడు కూడా చనిపోయి చాలాసేపు అవుతుందని. ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతుంటాయి. మీరెవరు ఏంటి అని అతన్ని అడుగుతాడు. తర్వాత షెల్లీ తనతో పాటు ఎందుకు లేదు అని అడుగుతాడు. షెల్లీ పాతాళ లోకానికి వెళ్తూ ఉంది, అది చాలా భయంకరమైన ప్రదేశం అని ఆ బాబాయ్ అంటాడు. మాకేదో అవకాశం ఉందని చెప్పారు, అదేంటి అని అతన్ని అడుగుతాడు ఎరిక్. మిమ్మల్ని చంపిన వాడు ఆ లోకంలో ఉండాల్సిన వ్యక్తి కాదు. వాడు సైతాన్తో ఒప్పందం చేసుకున్నాడు. వాడికి చావు రాకుండా ఉండడానికి అమాయకుల్ని నరకానికి పంపిస్తున్నాడు. వాడు అలా చేయడం ఈ ప్రకృతికే విరుద్ధం. కాబట్టి నువ్వు వాడిని చంపేశాయి. అలా నువ్వు వాళ్ళందరినీ చంపేస్తే అప్పుడు మళ్ళీ మీ ఇద్దరు ప్రాణాలు మీకు దక్కుతాయి అని అంటాడు. ఏంటి, షెల్లీ మళ్ళీ బతుకుతుందా అని అడుగుతాడు ఎరిక్. అవును, మిమ్మల్ని చంపిన వాళ్ళని చంపేయి, ఆమె మళ్ళీ బతుకుతుంది అని ఆ బాబాయ్ ఎరిక్ తో చెప్తాడు. నేను అక్కడ ఉన్నప్పుడు నన్ను షూట్ చేశారు, అయినా నాకేం కాలేదు. ఇదంతా ఎలా జరిగింది అని ఎరిక్ ఆ బాబాయ్ను అడుగుతాడు. మీరెంత గబ్బుగాళ్ళైనా మీ ప్రేమ స్వచ్ఛమైనదైతే నీకు చావు ఉండదు అని చెప్తాడు. మరి వెళ్తావా అని ఎరిక్ ని అడుగుతాడు. సరే అన్నట్లు ఎరిక్ తన తల ఊపుతాడు. వెంటనే ఆ బాబాయ్ ఎరిక్ భుజం మీద చేసి మళ్ళీ ఒక తోపు తోస్తాడు. వెంటనే ఎరిక్ మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తాడు. తర్వాత ఎరిక్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అతని గన్ తనకు కావాలని అడుగుతాడు. ఎరిక్ వాళ్ళ ఫ్రెండ్ తన గన్ ని మన వాడికి ఇస్తాడు. దాన్ని తీసుకుని ఎరిక్ డైరెక్ట్ గా షెల్లీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. షెర్లీని నా కళ్ళ ముందే చంపారు, వాళ్ళెవరో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, వాళ్ళెవరో నాకు చెప్పండి అని అడుగుతాడు. నువ్వు ఎవరిని ఏమీ చేయలేవు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ వాళ్ళ అమ్మ ఎరిక్ కి సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పంపించేస్తుంది. ఎరిక్ మాత్రం షెర్లీ రూమ్ లోకి వెళ్లి అంతా పరిశీలిస్తాడు. అక్కడ అతనికి షెర్లీ ఐడి కార్డు ఒకటి దొరుకుతుంది. అందులో ఉన్న అడ్రస్ ను ఎత్తుక్కుంటూ ఆ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఇతనికి ఆ రోజు వీళ్ళని చంపిన వాళ్ళలో ఒకడు దొరుకుతాడు. వాడిని అక్కడే షూట్ చేసి చంపేస్తాడు ఎరిక్. తర్వాత మనవాడికి ఆ రింగులు రాని మరియమ్మ కూడా ఎదురవుతుంది. ఆమె వెళ్తున్న కార్ పై అటాక్ చేసి వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడు. ఈ ఫైటింగ్ లో ఎరిక్ చాలా దెబ్బలు తినేస్తాడు. ఆల్మోస్ట్ ఒళ్ళంతా నుజ్జు అయిపోయి చనిపోయే స్థితికి వెళ్తాడు. కానీ మళ్ళీ అన్ని గాయాలు మాయమైపోయి మామూలుగా మారిపోతాడు. ఇంకో పక్క రోగ్గాడు షెర్లీ వాళ్ళ అమ్మను కలుస్తాడు. నీ దగ్గరికి వాడు వచ్చాడని నాకు తెలిసింది, వాడికి ఏం కావాలంట అని అడుగుతాడు. వాడు నిన్ను చంపాలనుకుంటున్నాడు అని షెర్లీ వాళ్ళ అమ్మ ఈ రోగ్గాడితో చెప్తుంది. అలా వాడు మిమ్మల్ని చంపితే షెర్లీ మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తుందంట. వాడు మామూలులా లేడు, వాడి ప్రేమ అపూర్వమైన ప్రేమ అంటూ షెర్లీ ఫోటోను చూస్తూ నేను అనవసరంగా నీతో చేతులు కలిపాను, నా కూతురుని పోగొట్టుకున్నాను అని ఏడుస్తుంది. ఆమె మాటలో కోపం వచ్చిన ఈ రోగ్గాడు ఆమె చెవి దగ్గరగా వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్తాడు. తర్వాత ఆమె సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇది జరిగిన కొంతసేపటి తర్వాత మరియమ్మ ఈ రోగ్గాడికి ఫోన్ చేసి వాడు మళ్ళీ బతికొచ్చాడు అని చెప్తుంది. ఓహో, వాడు మరణాన్ని జయించాడన్నమాట, వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు అని మరియమ్మతో చెప్తాడు
ఈ రోగ్గాడు. షెర్రీ ఫ్రెండ్ అయిన జాడీ గాడి దగ్గరికి వెళ్తాడు ఎరిక్. ఆ రోజు రాత్రి పబ్ లోనికి ముసుగేసుకుని వచ్చి షెర్లీతో మాట్లాడింది నువ్వే కదా, ఆమెతో ఏం చెప్పావంటూ ఆ జాడీ గాడిని ఎరిక్ అడుగుతాడు. షెర్లీ రోగ్ అనే వాడి దగ్గర పనిచేస్తుంది. వాడు ఎక్కువగా పార్టీలకి పబ్బులకి మమ్మల్ని పిలిచేవాడు. ఫ్రీగా వస్తుంది కదా అని మేము కూడా తెగ ఎగేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. కానీ అక్కడ ఏవేవో జరుగుతూ ఉండేవి. ఒక రోజు నేను అదంతా వీడియో తీశాను. ఆ సంఘటన గుర్తొస్తేనే ఇప్పటికీ నాకు భయమేస్తుంది. ఆ రోజు ఆ వీడియో నేను తీయకుండా ఉంటే బాగుండేది. మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఆ రోగ్గాడు మన చెవిలో ఏదో గట్టిగా చెప్తాడు. వెంటనే మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండానే ఏదేదో చేసేస్తుంటాం అని చెప్తాడు. ఏంటా వీడియో, అది ఎక్కడుంది అని ఎరిక్ జాడీ గాడిని అడుగుతాడు. అది షెర్లీ ఫోన్ లోనే ఉంది. అది ఎక్కడో ఎవరికి దొరకకుండా దాచిపెట్టింది. ఆ రోజు నేను షెర్లీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాను. కానీ ఆమె మాత్రం నిన్ను విడిచి రావడానికి ఇష్టపెట్టుకోలేదు. ఆమె నిన్ను చాలా గాఢంగా ప్రేమించింది అని చెప్తాడు. అది విన్న ఎరిక్ అక్కడి నుంచి తిన్నంగా ఇంతకు ముందు షెర్లీ అతన్ని ఏ రూమ్ కైతే తీసుకెళ్లిందో అక్కడికి వెళ్తాడు. అక్కడ ఓ సీక్రెట్ ప్లేస్ లో ఆమె దాచిపెట్టిన సెల్ ఫోన్ ని బయటికి తీస్తాడు. అందులో వీడియోని చూస్తాడు. ఆ వీడియోలో షెర్లీ దగ్గరికి ఆ రోగ్గాడు వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే షెర్లీ ఓ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి పక్కనే ఉన్న కత్తిని తీసుకొని అక్కడే ఉన్న ఇంకో మనిషిని అతి దారుణంగా పొడిచి చంపేసే సీన్ ఉంటుంది. ఆ వీడియో చూసిన ఎరిక్ అక్కడి నుంచి తిన్నంగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. షెర్లీ ఏదో చిన్న గొబ్బుదే అనుకున్నాం గానీ ఇది చాలా పెద్ద గొబ్బుదే అంటూ ఆ వీడియోలో చూసిన విషయాన్ని తన ఫ్రెండ్ తో చెప్పుకుంటాడు. ఇవన్నీ నా దగ్గర ఎందుకు దాచింది అని తన ఫ్రెండ్ తో చెప్పుకుంటూ బాధపడతాడు. ఇవన్నీ తెలిస్తే నువ్వు ఆమెను ప్రేమించేవాడువా, అందుకే ఆమె భయపడి ఆ విషయాలు నీకు చెప్పలేదు అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. ఇంతలో అక్కడికి రోగ్ మనుషులు చేరుకుంటారు. పాపం ఎరిక్ ఫ్రెండ్ ని అక్కడే షూట్ చేసి చంపేస్తారు. అక్కడ జరిగిన ఫైటింగ్ లో ఎరిక్ కూడా చచ్చిపోతాడు. చనిపోయిన ఆ ఎరిక్ గాడు డైరెక్ట్ గా ఆ కాకులు ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న బాబాయ్ తో అదేంటి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అని అడుగుతాడు. ఆ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని కోల్పోయావు. నువ్వు బ్రతకాలంటే నీది స్వచ్ఛమైన ప్రేమ ఉండాలని నేను ముందే చెప్పాను కదా. ప్రేమకి శత్రువు ద్వేషం కాదు, అనుమానం అని అంటాడు. నా ప్రేమ స్వచ్ఛమైనదే, నేను అసలు ఆమెను అనుమానించలేదు అంటాడు ఎరిక్ గాడు. ఆ మాట వినగానే బాబాయ్ ఒక్క నిమిషం ఆగి అబ్బాచా నిజమా అంటూ బాబాయ్ మనవడు వంక అదోలా చూస్తాడు. అలా ఆ బాబాయ్ చూడగానే ఎరిక్ కొంచెం ఇబ్బంది పడుతూ తల దించేస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడి శక్తిని నీ చేతిలో పెడితే చేతులారా నువ్వే అది పాడు చేసుకున్నావు. ఇక ఆమె ఆత్మ శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది. నువ్వు మాత్రం హ్యాపీగా స్వర్గంలో ఉండొచ్చు అని అంటాడు. నో, అలా జరగకూడదు, ఆమె మళ్ళీ బతకాలి, దానికి నేనేం చేయాలి అంటూ ఎరిక్ ఆ బాబాయిని బ్రతిమాలుతాడు. కావాలంటే ఆమెకు బదులుగా నేను పాతాళానికి వెళ్తాను, ఆమె ఆత్మ బదులుగా నా ఆత్మను తీసుకోండి అంటూ బాబాయిని బ్రతిమాలుతాడు. నువ్వు అలా చేస్తే ఆమె ఆత్మను నువ్వు కాపాడగలుగుతావు గాని ఆమెతో జీవించలేవు అంటాడు బాబాయ్. నాది స్వచ్ఛమైన ప్రేమ, ఆమె కోసం నేను ఏమైనా చేస్తానంటాడు ఎరిక్ గడ్. సరే అయితే నీ కర్మ పో అంటూ మనవాడికి మరొక అవకాశం ఇస్తాడు. నువ్వు ఇప్పటి నుండి కాకిలాగా ఏ లోకానికైనా వెళ్ళగలవు అంటూ జరిగిన తప్పులన్నీ సరిదిద్దు అంటూ మళ్ళీ అతన్ని పంపిస్తాడు. ఈసారి మన ఎరిక్ గడ్ బోయిపాటి సినిమాలో హీరో లాగా చాలా అగ్రెసివ్ అయిపోతాడు. ఆ రోగ్గాడు మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి పట్టుకుంటాడు. దొరికినోని దొరికినట్లుగా చంపుకుంటూ పోతాడు. ఆ మరియమ్మ ఉన్న ప్లేస్ ని కనిపెట్టేస్తాడు. ఆమెను వెతుక్కుంటూ అక్కడికి కూడా వెళ్తాడు. ఆవేశంగా వస్తున్న ఎరిక్ గాడిని ఆపడానికి ఆ మరియమ్మ మనుషులు మనవాడిపై ఎదురుదాడి చేస్తారు. మనవాడు వాళ్ళపైన భయంకర బీభత్స దుర్మార్గ దారుణమైన ఫైటింగ్ చేసి ఒక్కొక్కడిని చంపుకుంటూ పోతూ ఆఖరికి మరియమ్మ తలను నరికేస్తాడు. తర్వాత రోగ్గాడు ఎక్కడున్నాడో చూసి వాడిని కూడా చంపి ఈ కాకులుండే ప్రదేశానికి తీసుకొచ్చేస్తాడు. ఇదంతా చూసిన ఆ రోగ్గాడు నువ్వు ఒక వేశ్య కోసం ఇంత దారుణానికి ఒడిగడతావా, నువ్వింత పెద్ద త్యాగం చేసావే, ఆమెకంత అర్హత ఉందా అసలు అని ఎరిక్ తో అంటాడు. వాడి మాటలకి ఎర్రెత్తిపోయిన ఎరిక్ గాడు ఈ లోకంలో కూడా ఆ రోగ్గాన్ని పచ్చడి పచ్చడి కింద కొడతాడు. తరువాత కొన్ని చేతులొచ్చి ఆ రోగ్గాన్ని అతి భయంకరమైన ఆ పాతాళ లోకానికి ఈడ్చుకుంటూ పోతాయి. షెర్లీ నీటి అడుగు నుండి తేలుకుంటూ మనవాడుండే ప్లేస్ కు వచ్చేస్తుంది. ఎదురుగా ఉన్న మన ఎరిక్ గాడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. నీకు తెలుసా ఎరిక్, నేను పాతాళంలో పడిపోయినట్లు ఓ భయంకరమైన పీడకల వచ్చింది, నీకు దూరం అయిపోయినట్లుగా అనిపించింది అని అంటుంది. అప్పుడు మన ఎరిక్ గాడు తన బిగి కౌగుల్లో షెర్లీని బంధించి ఇంకా నీకేం భయం లేదు, అంతా అయిపోయింది, ఇక నుండి నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు అంటాడు. అతను అలా అనేసరికి షెర్లీ అనుమానంగా మనవాడి వైపు చూస్తుంది. అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు, నీకేమైంది అని అంటుంది. ఇక మనం కలిసి బ్రతకలేము, నిన్ను బ్రతికించుకోవడానికే నేను ఇదంతా చేశాను అని షెర్లీతో చెప్తాడు. ఇంతలో షెర్లీని ఎవరో లాగుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడి నుంచి మాయమైపోయి వేరే చోట కళ్ళు తెరుస్తుంది. తన చుట్టూ పోలీసులు ఉంటారు. పక్కనే డాక్టర్లు తనకు సిపిఆర్ చేస్తుంటారు. ఇంకో పక్క చనిపోయిన ఎరిక్ గడ్ బాడీ ఉంటుంది. అది చూసి షెర్లీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా వీళ్ళిద్దరి ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోయింది.